గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 1వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల వరకు కూడా. అయితే ముందుగా ఇక సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. సింహరాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏ ప్రయత్నం చేసినా సరే సఫలీకృతం అవుతుంది ఈ 15 రోజులు కూడా. మీకు 15 రోజులు కూడా ఆదాయపరంగా కానీ పెట్టుబడుల పరంగా కానీ మంచి వృద్ధి కనపడుతోంది. కాబట్టి పాలసీలు కట్టినా, ఇన్సూరెన్స్లు కట్టినా, షేర్లో డబ్బులు పెట్టినా, భూములు గృహాలు కొన్నా, వాహనాలు కొన్నా కలిసి వస్తుంది. అలాగే ఖర్చులు అదుపులో పెట్టుకుంటారు, అప్పులు తీర్చగలుగుతారు, కొత్త రుణాలు మంజూరు అవుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా బాధ్యతాయుతంగా ఉద్యోగం చేసి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలతో పాటుగా ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు, వృద్ధిలోకి వెళ్తారని చెప్పొచ్చు. ఇంక్రిమెంట్లు కనపడతాయి. ఈ వారం కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు చాలా సునాయాసంగా పరిష్కారం అవుతాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోవడము, ఇష్టమైన ప్రాంతాలు తిరగడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, రోగాలు తగ్గించుకునే అవకాశాలు, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు లేదా స్థానచలనాలు కనపడుతున్నాయి. ఈ వారం దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలతలు కనపడుతున్నాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి, ప్రయాణాల్లో మంచి వ్యక్తుల కలయికలు, అనుకూలతలు, ప్రేమ వ్యవహారాలు కనపడుతున్నాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి శుభవార్త వింటారు. అలాగే సంతానం కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వారికి సంతాన యోగ్యత కనపడుతుంది. విడిపోయిన ప్రేమికులు కలవడం, కొత్త ప్రేమికులు కొత్త వ్యక్తులు ఎవరైనా ప్రేమిస్తే కనుక ప్రపోజ్ చేస్తే అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడము, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలతో పాటుగా ఓటీటీల్లో కానీ, సీరియల్స్లో కానీ, సినిమాల్లో కానీ మంచి పేరు తెచ్చుకుంటారు. సక్సెస్ రేట్ బాగా కనపడుతోంది. విడిపోయిన భార్యాభర్తలు కలవడం, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా విద్యార్థులు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని ఎదురకు వెళ్ళినట్లయితే, ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఏ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ రకంగా ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే కోర్టు వివాదాలు, శత్రువులు పెరగడము, ఇరుగు పొరుగు వాళ్ళతో సమస్యలు, లేదా పోలీస్ కేసులు అటు ఉండడం కానీ, లేకపోతే పీడకలాలు రావడము, ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది ఇలాంటి ఎవరైనా అనుమానాలు రావడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.